లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేయడం ఎలా? ఇప్పుడు మనం లెర్నింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు తెలియజేస్తాను. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్లో టీఎస్ లెర్నింగ్ లైసెన్స్ అని టైప్ చేసుకోవాలి. వచ్చినటువంటి వెబ్సైట్లలో ఫస్ట్ వెబ్సైట్ మనము ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకు న్యూ లెర్నర్స్ లైసెన్స్ అనేది కనబడతా ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మెదక్. తర్వాత టెస్ట్ సెంటర్ మనకి ఎక్కడ కావాలనుకుంటున్నామో అది ఇక్కడ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని సబ్మిట్ చేస్తున్నాం. మనకి ఇక్కడ క్యాలెండర్లో చూసినట్టయితే ఇక్కడ వైట్ కలర్లో కనబడేది మనకి హాలిడే, రెడ్ కలర్లో ఉంటే ఆ రోజు స్లాట్స్ అవైలబుల్ లేవని, గ్రీన్ కలర్లో వచ్చినట్టయితే అక్కడ స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయని అర్థము. మనకి ఇక్కడ చూసినట్టయితే 11th, 12th, 16th ఇవన్నీ కూడా స్లాట్స్ అవైలబుల్ ఉన్న డేట్స్. మనం 11th సెలెక్ట్ చేసుకుంటున్నాం. టైం సెలెక్ట్ చేసుకోవాలి, మనకు 11, 12, 1 అనేది టైం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని మీద మనకు లైసెన్స్ మీద ఏం పేరు ఉండేది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మన నేమ్ ఎంటర్ చేసుకోవాలి. సర్నేమ్ మన ఇంటి పేరు ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్. ఇది మనకు మీద రెడ్ మార్క్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నేషనాలిటీ ఇండియన్, తర్వాత మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1. మనకి ఎక్కడెక్కడైతే మీద రెడ్ మార్క్ చూపిస్తుందో అవన్నీ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి ఆప్షనల్, సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మన కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. కంట్రీ తర్వాత స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత మండల్, తర్వాత హౌస్ నంబర్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్ అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా ల్యాండ్ మార్క్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నంబర్, కాపీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్కి అక్కడికి కాపీ చేసుకున్నట్టయితే డీటెయిల్స్ అన్నీ అక్కడ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత లైసెన్స్ కేటగిరీ నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో వాళ్ళు తీసుకునేది. నాన్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని లైసెన్స్ క్లాస్ వెహికల్, ఇక్కడ మనము దేనికోసం చేస్తున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైట్ మోటార్ వెహికల్, ఆటో రిక్షా, లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ను సెలెక్ట్ చేసుకుంటున్నాం. మోటార్ సైకిల్ విత్ గేర్, బైక్ అప్లై చేసినట్టయితే మోటార్ సైకిల్ విత్ గేర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వచ్చినాయి. మన స్లాట్ అనేది బుక్ అయిపోయింది. మనకు అప్లికేషన్ ఫీ, సర్వీస్ ఛార్జ్ 30 రూపీస్, టోటల్ 60 రూపీస్ అనేదాన్ని మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. పే చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ చేసుకొని పేజెస్ని ప్రింట్ చేసుకొని ఏ రోజైతే మనకు టెస్ట్ ఉందో ఆ రోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని బట్టి దాని నుంచి మనము లెర్నింగ్ లైసెన్స్ను పొందవచ్చు.